వర్షంలో మెత్తకాయ బజ్జి ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. ఇక్కడే నేను ఇప్పుడే వస్తానా? సరే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే ఎవరైనా మహాబలేశ్వర్లో ఏ విజిటింగ్ ప్లేసెస్ చూడాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి. ఇదేంటంటే పార్సీ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి చూడటానికి. ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి చూడడానికి చాలా పాయింట్స్ కనిపిస్తాయండి. వ్యూ కూడా చాలా బాగుంటుంది. అయితే మీరు ఎక్కువ ఫాగ్ ఉండేటప్పుడు వెళ్ళారంటే ఏవి కూడా కనిపించదు. చక్కగా మనం ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇంకా అక్కడ టెలిస్కోప్ ఉంటుంది, దాంట్లో మనకి వాళ్ళు ఉంటారనమాట. ఒకరికి 50 రూపీస్. మనకి దాంట్లో చూపిస్తుంటారు చాలా మూవీస్. ఇక్కడ చిన్న విలేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి. చెన్నై ఎక్స్ప్రెస్ కానీ, తర్వాత తారే జమీన్ పర్ స్కూల్ ఉంటుంది. అలాగే మనకి పీకే మూవీ ఉంటుంది కదా, సో పీకే మూవీలో ఉండే టెంపుల్ కానీ వాటినన్నింటినీ కూడా దీంట్లో చూపిస్తారండి. చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవన్నీ మనం వెళ్ళి చూడడం అంటే కొంచెం కష్టం కాబట్టి దీంట్లో చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. చాలా మూవీస్ అయ్యాయంట షూటింగ్స్ ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, లాడ్విక్ పాయింట్ అండి. ఇదేంటి మనకి 4357 ఫీట్ల అంత హైట్లో ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందండి. సో ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నారు మాకు, వాళ్ళు కూడా ఎక్కారు. ఫుల్ రెయిన్. ఇంకా అక్కడికి వెళ్ళాక మీరు గాలి కోసం చెప్పనవసరం, అసలు గాలి సౌండ్ కూడా చాలా బీభత్సంగా వస్తూ ఉంటుంది. వ్యూ అయితే భలే ఉంటుంది, కానీ ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే ఏం కనిపించలేదు. కానీ ట్రెక్కింగ్ చేసి వెళ్ళేటప్పుడు వర్షంలో తడుచుకుంటూ భలే అనిపించింది. అక్కడికి వెళ్ళాక కూడా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఈ పాయింట్ అయితే ఎలిఫెంట్ నోస్ పాయింట్ లేదా ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అంటారు. కానీ నేను చెప్తున్నాను కదా, ఫాగీ సీజన్లో ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల మాకు ఏమీ కనిపించలేదు. కానీ క్లైమేట్ అయితే భలే అనిపించింది. తర్వాత ఇదేంటంటే టేబుల్ ల్యాండ్ అంటారండి. ఈ పాయింట్ అనేది టేబుల్ ల్యాండ్ అంటే మనకి టేబుల్లా ఉంటుంది, మొత్తం కింద వ్యాలీ అనమాట. సో దాన్ని అందుకే టేబుల్ పాయింట్ అంటారు. సో ఇక్కడ కూడా రైన్ ఎక్కువగా ఉండడం వల్ల భలే అనిపించింది యాక్చువల్లీ. సో తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ కూడా గాలి చాలా ఎక్కువ ఉందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మేమైతే ఆ క్లైమేట్లో మాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. భలే ఉంటుంది కదా అని రెయిన్ కోట్స్ వేసుకుంటూ ఒకవైపు వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తిన్నాం. భలే అనిపించిందండి. ఐస్ క్రీమ్ తిన్నావా? ఇప్పుడా? ఈ వర్షంలో మెత్తకాయ బజ్జి ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. ఇక్కడే నేను ఇప్పుడే వస్తానా? సరే. సరే అండి, సరిపోతుందా? సో అదన్నమాట. సో మీరు కూడా వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ ట్రై చేయండి, భలే ఉంటుంది తినడానికి. సో మాకైతే ఆ రోజు వర్షం చాలా బీభత్సం పడిందండి. రోడ్లు చూసారా వాటర్తో ఎలా ఉన్నాయో. సో నెక్స్ట్ ఏంటంటే లింగమల వాటర్ ఫాల్. సో అది కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. సో అదేంటంటే వెళ్ళే వే అనేది ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నట్టు ఇది వెళ్ళే వే. అక్కడ ఉంది కదా చిన్న స్మాల్ బ్రిడ్జ్లా, దాని నుంచి లోపలికి వెళ్ళాలి మనం వాటర్ ఫాల్ చూడాలి అంటే. అయితే ఇదేంటంటే ఈవినింగ్ 6 తర్వాత ఎక్కువ రెయిన్స్ ఉంటే మనకి అలౌ చేయరండి, ఎందుకంటే అది క్లోజ్ అయిపోతుందంట వే. చూసారా వాటర్ ఇలా వచ్చేస్తుంది. సో మేము వెళ్ళేటప్పుడు ఇలా ఉందన్నమాట. ఇంకా అది ఈవినింగ్ 6 తర్వాత ఎక్కువైపోతుందంట, అది క్లోజ్ అయిపోద్ది. ఆలోగా మనం వెళ్ళి బయటకు వచ్చేయాలన్నమాట. సో ఇదైతే వాటర్ ఫాల్. నేను ఇంకా చెప్పడం కాదు కానీ మీరే చూసి ఎంజాయ్ చేయండి.
సో చూసారు కదా, నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మహాబలేశ్వర్లో మీరు చూడాల్సింది మ్యాప్రో గార్డెన్ అండి. సో ఇక్కడ కూడా మీకు లోపల ఏంటంటే షాపింగ్ ఉంటుంది, షాపింగ్ చేయొచ్చు. మీరు అన్ని టైప్స్ చాక్లెట్స్ ఉంటాయి, జెల్లీస్ ఉంటాయి, ఇంకా సిరప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీరైతే షాపింగ్ చేయొచ్చు. అలానే లోపల ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. సో చక్కగా ఇక్కడ మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఐస్ క్రీమ్స్ బాగుంటాయండి, సిజిలర్స్ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి. సో మిగతాది మీరు కూడా చూసేయండి. సో అక్కడ ఫుడ్ అయితే క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చానండి. సో మేము తినగా కొంచెం మిగిలిపోయింది. ఇలా కొంచెం ప్యాక్ చేసి బయట ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేసాము, ఎందుకు వేస్ట్గా పడేయడం అని. సో ఇలా అయితే మహాబలేశ్వర్ ట్రిప్ మాది చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఫినిష్ చేసుకున్నామండి. సో రిటర్న్ అయ్యేటప్పుడు మహాబలేశ్వర్ పూణే హైవేలో మీకు ఏంటంటే ఇంకా లంచ్ చేద్దామని ఎక్కడైనా ఆగుదాం అనేసరికి అన్నీ కూడా వెజిటేరియన్వే ఉన్నాయండి. రెస్టారెంట్స్ అయితే డాబాలు కానీ మనకి చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మనకి ఇదైతే దొరికింది. నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు ఉన్నాయి దీంట్లో. ఫుడ్ అయితే చాలా బాగుందండి, మహారాష్ట్ర స్టైల్లో. నాన్ వెజ్ థాలీ కానీ చికెన్ కానీ మటన్ కానీ అన్నీ బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే మేము లంచ్ ఫినిష్ చేసి ఇంకా ఇంటికి చేరుకున్నాం. ఇది కూడా మీరు చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. क्या बना रहे सर जी इधर? ओके, इसमें बनाते हैं? इसके अंदर बनाते हैं। इसके अंदर? हाँ, रोटी ऐसे निकालते हैं। हाँ हाँ, तंदूरी चिकन भी? तंदूरी चिकन भी। ओके ओके, कच्चा ऐसा लगाते हैं। हाँ हाँ हाँ, हो जाएगा। ऐसा बनता है। ओके, थैंक यू।